తాజా అంశాన్ని చూస్తున్నాం. పార్టీ మారతారన్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిని మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ బుజ్జగిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు వచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ అడిగి తెలుసుకుందాం. గంగాధర్, చెప్పండి, జీవన్ రెడ్డిని మంత్రులు బుజ్జగింపునకు సంబంధించి వివరాలేంటి? రాకేష్, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో గౌరవం దక్కటం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నుంచి ఆయనకున్న జీవన్ రెడ్డికి ఇద్దరి మధ్యలో విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్యనే ఇక తీవ్ర మనస్తాపం చెందిన జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా బహిరంగంగా ప్రకటించారు. అయితే ఈ గత వారం ప్రకటించిన నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో మంత్రులు శ్రీధర్ బాబు, అట్లు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సత్యము గత కాసేపటి క్రితం ఆయన నివాసానికి చేరుకున్నారు. అల్పాహారం చేసిన ఆయన వారితో అల్పాహారం చేసి రహస్యంగా మాట్లాడుతున్నారు. అయితే ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పార్టీ వీడకుండగా మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొద్దిసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. రాకేష్, అయితే గంగాధర్, చెప్పండి, జీవన్ రెడ్డికి పార్టీ పరంగా మీనాక్షి నటరాజన్ ఎలాంటి హామీ ఇచ్చారు? అంటే మనకు ఇంతవరకు అయితే ఏం హామీ ఇచ్చారు అనేది పార్టీ మారద్దు అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే విషయం ఆయన నటరాజన్ ఏం ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారంగానే మంత్రులు శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తున్నారు. ఆయనకు మీకు గౌరవం దక్కేలా మీకు చూస్తామని హామీ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కాసేపట్లో మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. రాకేష్, ధన్యవాదాలు గంగాధర్.